హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోనే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుడు మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ యోగ పరంపర. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, థ్యాంక్ యూ. జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాస్తులైన శ్రీ ఉరివా అయిన శ్రీ సరిత మేడం గారికి, సతీష్ సార్కి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుస్తాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క 5 minutes ధ్యానం చేద్దాం మాస్టర్స్. అందరూ కూడా కళ్ళు మూసుకొని కూర్చుందాం. కళ్ళజోళ్ళు ఎవరికైనా ఉంటే తీద్దాం మాస్టర్స్. మరి సుఖాసనంలో హాయిగా కళ్ళు మూసుకొని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని ప్రశాంతంగా హాయిగా కూర్చుందాం మాస్టర్స్. ఎటువంటి ఒత్తిడి లేదు కూర్చోవడంలో. ఎవరికి అనుకూలమైన ఆసనంలో వారు కూర్చోవచ్చు. సోఫాలో కావచ్చు, కుర్చీలో, మంచం మీద, ఎటువంటి ప్రదేశమైనా మీకు ధ్యానం చేయడానికి అనుకూలమైన ప్రదేశాన్ని, స్థిర సుఖ ఆసనాన్ని ఎంచుకోండి మాస్టర్స్. ఎటువంటి ఆలోచనలు చేయరాదు. శ్వాసనే గమనించండి. ఉచ్ఛ్వాస నిశ్వాసలనే గమనిద్దాం. మరి ఏ దేవతా రూపాన్ని కానీ, ఏ గురు రూపాన్ని కానీ, ఏ మంత్రాన్ని కానీ ఎవరు కూడా జపించరాదు మాస్టర్స్. ప్రశాంతంగా ఎటువంటి ఆలోచన లేకుండా హాయిగా కూర్చుందాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి మాస్టర్స్, మరి మనం యథావిధిగా కట్ చేస్తూ ఉందాం. శ్వాస మీదనే ధ్యాస పెడదాము. ఉచ్ఛ్వాస నిశ్వాసలనే గమనిద్దాము. మన శ్వాసే మన గురువు. శ్వాస లేనిదే మన జీవన గమనమే ఉండదు మాస్టర్స్. మనం ఎంత జ్ఞానం సంపాదించుకోవాలన్నా మనకి కావాల్సింది శ్వాస. ఆ శ్వాసే మనం సరిగా గమనించుకోకుండా, శ్వాస మీదే శ్రద్ధ సరిగా పెట్టుకోకపోతే మనం జ్ఞానాన్ని పొందే అవకాశమే లేదు మాస్టర్స్. నెమ్మదిగా అందరం ఎటువంటి ఆలోచన లేని స్థితికి వద్దాం మాస్టర్స్. చిత్తవృత్తి నిరోధ నిర్విషయం మనః మాస్టర్స్.
శ్వాస మీద ధ్యాస. లాస్ట్ 5 సెకండ్స్. అందరం మన చేతి వేళ్ళను కళ్ళ మీద బోర్లించుకుందాం మాస్టర్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన చేతి వేళ్ళను కళ్ళ మీద నుంచి తీద్దాము. హఠాత్తుగా కళ్ళు తెరవద్దు మాస్టర్స్, నెమ్మదిగా బయటకు వద్దాం. మరి మన చేతి వేళ్ళ యందు ఎంతో మహోన్నతమైన శక్తిని దాగి ఉంటుంది. ఆ శక్తి ద్వారా మన కళ్ళలో ఎంతో శక్తిని తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ శక్తిని దారవిడుచుకోవద్దు. మరి మనం ఈ రోజున చేసే పనులన్నీ కూడా ఎంతో వెలుగుతో చేద్దాము. ఎంతో ధ్యాస పెట్టి మనం ఏం చేస్తున్నాం, ప్రతి మాట మనం ఏం మాట్లాడుతున్నాం, మనం చేసే పని మీద శ్రద్ధ పెట్టుకుందాము. మనం చూసే చూపు, మనం మాట్లాడే మాట, ప్రతిదీ కూడా మనకి ఎంతో ముఖ్యమే మాస్టర్స్. మరి మనం తీసుకున్న శక్తిని చక్కటి జ్ఞానాన్ని పొందడానికి, చక్కటి పుస్తకాలను చదవడానికి మనం శక్తిని ఉపయోగిద్దాం. మరి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మనం ఈ రోజున ధారణ యోగ పరంపర అనే సబ్జెక్టులో ధారణ అనే విషయం గురించి మనం అంటే ఏమిటి అని చెప్పుకున్నాం మాస్టర్స్. సింపుల్గా రీక్యాప్ చూద్దాం ధారణ అంటే ఏంటో. మరి మనం ధ్యానంలో అంతర్దర్శనాన్ని కావిస్తూ ఉంటాం కదా, యాస్ట్రల్ ట్రావెల్స్ కావచ్చు, మరి మాస్టర్స్ నుంచి సందేశాలు కావచ్చు, మనం పొందుతూ ఉంటాము. దీనినే ధారణ అంటారు. అంటే మనం ఏదైనా ఒక విషయం గురించి కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు మన అంతరేంద్రియాలు చాలా అంటే చాలా ఉత్తేజితమవుతాయి మాస్టర్స్. ఆ ఉత్తేజితమైనప్పుడే మన యొక్క సూక్ష్మమైన అంతర్యానాలు కావచ్చు, ఏవైనా సరే మనకి తెలుస్తూ ఉంటాయి, అర్థమవుతూ ఉంటాయి అన్నమాట, అవగతం అవుతూ ఉంటాయి. మరి మనం కళ్ళు మూసుకుని శ్వాస గమనించినప్పుడు ఏకాగ్రతతోనే మనం మన అంతర్యానం ఎలా జరుగుతుంది అని గమనించేదాన్ని ఏకాగ్రత ధారణ అంటాం అన్నమాట. మైండ్ ఖాళీ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే మనం మైండ్లో రకరకాల ఆలోచనలు ఉన్నప్పుడు మనకి ఏవి అంతర్యానాలు కాదు కదా, కళ్ళు తెరిచి మన కంటి ముందున్న వస్తువే మనం సరిగా చూడలేకపోతాం అన్నమాట. అంటే దృష్టి సరిగా లేకపోవడం వల్ల. ఓకేనా మాస్టర్స్? అందువల్ల జాగ్రత్తగా వీక్షిస్తేనే ఆ ధారణ అంటే ఏంటో మనకి అవగతం అవుతుంది. ఏదైతే చూస్తున్నామో, ఏదైతే మనం వింటున్నామో ఏకాగ్రతగా ఉంచటమే ధారణ. ఇది చేస్తూ ఉంటే మనకి కొన్ని రోజులకి ఆటోమేటిక్‌గా ధ్యానం మొదలవుతుంది. అంతే కదా! ఇప్పుడు అందరం కూడా వచ్చి ధ్యానానికి కూర్చుంటాము. కళ్ళు మూసుకొని కూర్చుంటాము.
కాళ్ళు 2 క్రాస్ చేసుకుంటాము. మనం ఏకాగ్రత పెట్టాలి కదా శ్వాస మీద. శ్వాస మీద ఏకాగ్రత పెడితేనే మనకి ధ్యానం అంటే ఏంటి ఒక అనుభూతి కలిగి నెమ్మదిగా శ్వాస మీద దృష్టి పెడుతూనే ఎటువంటి ఆలోచనలు లేకుండా చిత్తవృత్తి నిరోధంతో మనం ధ్యానంలోకి అడుగు పెట్టగలము. అవునా మాస్టర్స్? అయితే ఇప్పుడు ధ్యానం అంటే ఏంటో చూద్దాం. మరి ధ్యానం అంటే అంటే యానం. ప్లస్ యానం ధ్యానం అన్నారు. మరి అంటే సూక్ష్మ శరీరాది సముదాయము. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా! మనం ధ్యానంలో సరైన ఏకాగ్రత మనం పెడితే మరి మన ధ్యానంలోని సూక్ష్మమైన శరీరాలు కావచ్చు, మన మాస్టర్స్ యొక్క మెసేజ్‌లు కావచ్చు, మనకు అంతర్లీనంగా మనకు తెలియపరిచేదాన్నే సూక్ష్మమైన శరీరాలు కావచ్చు, సూక్ష్మమైన సందేశాలు కావచ్చు అని మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే మనం వాటిని ఏకమై మనం వాటిని గమనించినప్పుడే మనకి అవగతంలోకి వస్తాయి మాస్టర్స్. ఊరికే కూర్చున్నామా, కళ్ళు మూసుకొని కూర్చున్నామా, నాకేవి వినపడట్లేదే, నాకే సందేశం రావట్లేదే, మరేంటి వాళ్ళు అట్లా చెప్పారు అనుకుంటే రాదండి. మనం కూర్చొని ధ్యాస పెట్టి, మరి శ్వాస మీద ధ్యాస పెట్టి, మనం చేసే పని మీద దృష్టి పెట్టి కూర్చొని చేస్తేనే మనకి ఆ యొక్క సూక్ష్మ శరీర యానాలు కావచ్చు, మరి నిర్దేశకత్వాలు కావచ్చు, మన మాస్టర్స్ యొక్క దర్శనాలు కావచ్చు అన్నీ మనకు జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకేనండి. మరి ఈ సూక్ష్మ శరీరంతో జ్ఞానానుభవాలు మొదలవుతాయి. మరి ఈ ఈ జ్ఞానానుభవాలు ఎప్పుడు మొదలవుతాయి? మీరందరూ చక్కగా ధ్యానం చేసుకుంటూ, ఆ ధ్యానంలో మరి సూక్ష్మమైన శరీరాలు చేసుకుంటూ, మరి సూక్ష్మమైన సందేశాలు మరి మాస్టర్స్ ద్వారా తీసుకుంటూ, ఒక్కొక్కసారి వారి దర్శనం కూడా మనకు లభిస్తూ ఉంటుంది మాస్టర్స్. ఆ దర్శనాన్ని గావిస్తూ వీటన్నింటిని నిరంతరం ధ్యానం చేసుకుంటూ, స్వాధ్యాయం చేసుకుంటూ, సజ్జన సాంగత్యాలు చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఇవన్నీ కూడా అవగతంలోకి వస్తాయి. మనకి జ్ఞానానుభవాలు వస్తాయి అని చెప్తున్నారన్నమాట మాస్టర్స్. మరంతే గదా! మనం ఈ పూట ఆకలేస్తుంది. కిచెన్‌లోకి వెళ్ళిపోయి పళ్ళెం తీసుకుంటే ఆ కూరగాయలు పెట్టుకుంటే కూరగాయలు తినేసి మనకు ఆకలి తీరుతుందా? కూరగాయలు తినొచ్చు. కానీ కూర వండుకొని తింటేనే నోటికి రుచిగా కమ్మగా తింటాం మనం. అవునా అండి? అందువల్ల ఏదైనా సరే మనకు ఇయన్నీ గూడా తెలియాలి అంటే, అనుభవానికి రావాలి అంటే, మనం ఆ సాధనలు చేస్తేనే వస్తాం మనం. అందువల్ల మనం అందరం గూడా చక్కగా ధ్యాన సాధనలు మనం చేద్దాం. ఓకేనా మాస్టర్స్? మరి ఇలా రావడం వల్ల మన జీవితం ఎలా అవుతుంది? ఎంతో అద్భుతంగా, జ్ఞానోదయంగా, జ్ఞానవంతంగా తయారవుతుంది. మరి జ్ఞానవంతంగా తయారైతే ఇప్పుడు మన యొక్క జీవిత గమనం ఎలా ఉంటుంది? ఎంతో అద్భుతంగా ప్రతి విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ప్రతి విషయాన్ని ఎలా తీసుకోవాలి? ఎలా ఆలోచించగలగాలి? మరి అవమానాలేంటి? మంచి చెడులేంటి? తప్పొప్పులేంటి? మరి మన జీవన గమనం ఎటువంటి విధంగా మనం జీవిస్తూ, మరి మన కుటుంబంలోని వ్యక్తులకి మనం ఎట్లా మార్గనిర్దేశకత్వం ఇస్తూ ఉంటామో అప్పుడు మనకి జ్ఞానోదయం అయినట్లు, అప్పుడు దాంట్లో కలిగే ఆనందమే నిజమైన ఆనందము. మనం ఇల్లు కావాలి, ఇట్లాంటివన్నీ గూడా ప్రాపంచ సుఖాలన్నీ గూడా మంచి మంచి బట్టలను, ఇంకోటనేది వీటి వల్ల సంతోషం వస్తుంది. ఈ సంతోషం ఏంటంటే వచ్చినప్పుడే మనం సంతోషంగా భలే హ్యాపీగా అనిపిస్తాం. ఏదైనా ఒక చిన్న విషయం కొంచెం తారుమారైతే మరలా మనం వెంటనే డిప్రెస్ అయిపోతామనమాట. అప్పుడు సంతోషం అంటే మళ్ళీ వెనక్కి పడిపోతుంది. కానీ ఒక ఆనందం వస్తే ధ్యానం ద్వారా మనకు కలిగే ఆనందం ఏదైతే సూక్ష్మమైన శరీరం కావచ్చు, మాస్టర్స్ యొక్క దర్శనాలు కావచ్చు, మాస్టర్స్ యొక్క ఆదేశాలు కావచ్చు, వీటి మనం స్వతహాగా పొందగలిగినప్పుడు, మనం యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి, మరి యూనివర్స్ మనకి ఏది ఇవ్వాలో, ఏది మనకు జరగాలో అయన్నీ జరుగుతూ ఉన్నప్పుడు, అప్పుడు మన నిజమైన ఆనందం అనేది అప్పుడు కలుగుతుంది మాస్టర్స్. కానీ ఈ మాటలన్నీ కూడా మాటల్లో చెప్పుకుంటే కలిగేది కాదు. సాధనలు చేస్తేనే ఈ అనుభూతి కలుగుతుంది. ఈ ఆనందం కలుగుతుంది. ఆ సంతోషాలు కొంచెం కష్టపడితేనో, లేకపోతే ఇంకేదైనా చేస్తేనో కొంచెం సంతోషం వచ్చే అవకాశం ఉంది. కానీ ఆనందం రావాలంటే మాత్రం అంతరంగం నుంచే మనం పొందాలి. మరి అంతరంగం నుంచి మనం పొందాలి అంటే ధ్యానం సాధనలు బ్రహ్మాండంగా మనం చేసుకుంటే తప్ప ఈ ఆనందాన్ని మనం పొందలేము. సపోజ్ ఇప్పటికే కొంతమంది పొంది ఉన్నారు అనే అనుకుందాం. ఆ పొంది ఉన్న ఆనందాన్ని మనం నిరంతరం నిలుపుకోగలగాలి అంటే ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇన్ని పూట్ల మన శరీరాన్ని నిలుపుకోవడానికి మనం సరైన ఆహారాన్ని ఎలా ఇస్తూ ఉంటామో, మన యొక్క అంతరంగంగా ఏర్పడ్డ ఈ ఆనందాన్ని మనం నిలుపుకోవాలి అంటే మరి ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యము, మరి ఆచరణ అనేది కంపల్సరీ మనందరికీ అవసరమే. అప్పుడు మాత్రమే మనం ఆనందం యొక్క అనుభూతిని మనం పొందగలము అని చెప్తున్నారు మాస్టర్స్. మరి వాటితో కలిసి మనం ఉంటాం. అంటే స్థూల శరీరాన్ని ప్రత్యేకంగా వదిలేస్తాం. అప్పుడు మనకి సూక్ష్మమైన శరీరాలు చేసినప్పుడు మన శరీరమే మనతో రాదు. మన శరీరం ఎక్కడుందో అక్కడే ఉంటుంది.
అది గమనించుకోండి. అంటే అంతర్ విషయాలపై మన దృష్టి కేంద్రీకరించినప్పుడు భౌతిక శరీరాన్ని పూర్తిగా వదిలేస్తామనమాట. ఇప్పుడు మనం నిద్రపోతాం. ధ్యానంలో మనం వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళిపోతాం. అంతరంగంలో వెళ్ళిపోతాం. మన సూక్ష్మమైన శరీరాలు మనకు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో మన శరీరంతో మనకు పనేమీ ఉండదండి. మన శరీరం గురించి మనకి ఏ ఆలోచన ఉండదు. నా సూక్ష్మమైన శరీరం జరుగుతుంది. మరి భౌతిక శరీరం ఎక్కడుంది అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఏముండదు. ఎందుకంటే శరీరాన్ని ఒక పక్కన పెట్టేసి, ఈ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో సూక్ష్మమైన శరీరాలు అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత అది మన భౌతిక శరీరంలోకి వచ్చి చేరుతుంది. అప్పుడు మనకి తర్వాత అవగతం అవుతుందన్నమాట. ఈరోజు మనకి మాస్టర్స్‌తో మరి ఆదేశాలు దొరికినియి, సందేశాలు వినపడ్డాయి అన్న అనుభూతి ఒక సంతోషం ఏర్పడిద్దండి. మన ఒక ఆనందాన్ని అనుభూతి చెందుతాం. ఆ సూక్ష్మమైన శరీరం జరిగినప్పుడు. అప్పుడే మనకు అది నిరంతరమైన స్వచ్ఛమైన ఆనందాన్ని మనం పొందగలుగుతాం అని చెప్పి చెప్తున్నారన్నమాట మాస్టర్స్. అంటే మన శరీరం గురించి మనకి ఎటువంటి ఆలోచన ఉండదు. శరీరం అనేది ఒక చోట ఉంటుంది. ఈ శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరము మనకి ప్రయాణం చేస్తూ ఉంటుందనే విషయం చెప్తున్నారు. అవునా? మరి ఇప్పటికే మన ధ్యానులందరూ గూడా మనమందరం పిరమిడ్ మాస్టర్‌లు మన రకాల మరి ఎన్నో రకాల మాస్టర్‌ల ద్వారా ఎన్నో మన జ్ఞానం పొందుతూ ఉన్నాము. మనం ఈ ధ్యానం అంటే ఏమిటి? ఆనాపానసతి ధ్యానం అంటే ఏమిటి? మరి అంతరంగంలోకి ప్రవేశించడం ఏంటి? అంతరంగ సందేశాలు తీసుకోవడం అంటే ఏంటి? అన్న జ్ఞానం అనేది మనకి ఇప్పటికే పొంది ఉండుంటాం మాస్టర్స్. పొంది ఉన్నప్పటికీ మరల మాస్టర్స్ దగ్గర మనం రకరకాల సందేశాలు తీసుకోవటం వల్ల తెలిసిన విషయమైనా సరే మరల తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం వెనక్కి స్టెప్ వేయకుండా ఇంకా ముందడుగులు వేసే ప్రయత్నం జరుగుతుంది. అంతే తప్ప నాకొచ్చిందే, ఇది నాకు అంతకుముందు తెలిసిందే అని ఎవ్వరు అనుకోకూడదని పర్టిక్యులర్‌గా చెప్తున్నారండి ఈ విషయం గురించి. ఓకేనా అండి? అయితే మరి ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం జరిగి లోపలి విషయాలపై మనం కాన్సంట్రేషన్ చేసినప్పుడు సూక్ష్మ శరీరం విడివడుతుంది. ఇప్పుడు అదే కదా మనం చెప్పుకున్నాం. మరి ఈ ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారం ఈ 3 అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆసనం సరైన ఆసనం వేసుకుంటాం. ప్రాణాయామం అంటే సరైన మరి శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటాం. మరి ప్రత్యాహారం అంటే అంతరంగ ప్రయాణం మనం చేస్తాము. ఇలా చేసినప్పుడు లోపల జరిగే విషయాలపైన మనం దృష్టి కేంద్రీకరించినప్పుడు అప్పుడు మన శరీరం, మన భౌతిక దేహం ఒక చోట ఉండి తద్వారా మన ఆహ్, సూక్ష్మ శరీరయానాలు జరుగుతాయి అని చెప్పి మనకి తెలియపరుస్తున్నారన్నమాట మాస్టర్స్. అయితే మరి అలా శరీరంతో కారణలోకాల్లో, మహాకారణ శరీరంతో మహాకారణ లోకాల్లో మనం విహరిస్తూ ఉంటామనమాట. మరి అలా విహరించినప్పుడు మనకి ఎన్నో ఆధ్యాత్మిక విజ్ఞాన సూక్ష్మాలు తెలుస్తాయి. మన గత జన్మలు కూడా మనకు తెలుస్తాయి. మన తల్లిదండ్రులు చనిపోయి ఏ లోకంలో ఉన్నారు? ఏం చేస్తున్నారు? అని అన్నీ చూడగలుగుతాం. అన్నీ మాట్లాడగలుగుతాం గల వాళ్ళతో. అన్ని ప్రశ్నలకు సమాధానం చిక్కుతాయంట. ఏమంటున్నారంటే మన సూక్ష్మమైన శరీరం జరిగినప్పుడు మన వారు అంటే అసలు మరి మరణానంతర శరీరం మన ఆత్మ శరీరం ఎలా ఉంటుంది? మన యొక్క జన్మలు ఎలా ఉంటాయి? మరి మన కుటుంబంలో సభ్యులందరూ కూడా మరి ఇట్లా మరి శరీరాన్ని విడిచి పైలోకాలకు వెళ్ళిన తర్వాత ఇది ఎలా సాధ్యపడుతుంది? మరలా వాళ్ళకి జన్మలు ఉంటాయా లేదా? మళ్ళీ మన వాళ్ళు మనం చూసుకుంటామా లేదా? వాళ్ళతో మనం మాట్లాడతామా లేదా? అసలు ఇది నిజమేనా? ఇలా మాట్లాడతాం సపోజ్. ఈ మాట్లాడడం అనేది నిజమేనా? ఇలా ఎన్నో రకాలైన డౌట్స్ వస్తూ ఉంటాయండి. కానీ ఎప్పుడైతే ఒక మనిషి సరైన ధ్యానం చేస్తూ మరి మరి నిరంతర సాధనలు చేస్తూ ఉన్న వారికి సూక్ష్మమైన శరీరాలైతేనేమి, సూక్ష్మమైన సందేశాలు జరిగిన వాళ్ళందరికీ కూడా ఇటువంటి అనుభూతులు ఖచ్చితంగా తెలుస్తాయన్నమాట. ఇలాంటి ఖచ్చితంగా తెలిసినప్పుడు వాళ్ళకి ఓహో! ఇలా నిజంగా జరుగుతాయి. మన వాళ్ళు ఆత్మలోకాల్లో ఉన్నారు. మనం కూడా ఆత్మలోకాలకు ఇతరితర వెళ్ళబోయే వాళ్ళమే. అయితే వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి మనం సూచనలు తెలుసుకుందాం. మరి ఆత్మలోకాల్లో అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? అసలు భూలోకానికి మనం ఎందుకు వస్తాం? ఎలా వస్తాం? ఏ నిర్ణయాలతో రాబడతాము? మరి ఈ ఏ నిర్ణయాలతో రాబడతాము అంటే, మనం పైన ఉన్నత లోకాల్లో సదాత్మలతో ఎటువంటి మరి ఒప్పందాలు చేసుకొని, ఈ భూమండలంలోకొచ్చి పలానా విషయాలు మనం తెలుసుకుందాము. ఈ విషయంలో జ్ఞానం పొందుదాము. మరి ఏ కష్టాలు తీసుకెళ్తే మనకు ఆ అనుభవం ద్వారా మనం ఇంకా జ్ఞానవంతులం అవుతానికి మనకు స్టెప్పులు ముందుకు బాగా పడతాయి. అనే విషయాలు మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది మాస్టర్. తద్వారా ఏంటంటే, ఈ యొక్క సూక్ష్మమైన శరీరాలు మనం చేయడానికి ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటే, మనకి ఇంకా చేయాలని ఒక అనుభూతి, ఇంట్రెస్ట్ బాగా కలుగుతుందనమాట. ధ్యాన సాధనల మీద గూడా మనకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. అయితే మరి వాళ్ళని కలుసుకున్న తర్వాత మనం మాట్లాడతాం కదా! ఈ విధంగా అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతూ ఉంటున్నప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్‌గానే ఉంటుంది. ఎలా ధ్యానం చేద్దాము, ధ్యానంలో మనకి సూక్ష్మమైన చర్యలు జరుగుతూ ఉంటాయి. మనం వాళ్ళతో మాట్లాడొచ్చు. అసలు ఉన్నత లోకాల్లో ఎలా ఉంటుందని చూడొచ్చు.
ఉన్నత లోకాల్లో ఎటువంటి విషయాలు జరుగుతాయని వాళ్ళ ద్వారా మన సందేశాలు పొందవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉంటామనమాట. ఎలాంటి ప్రశ్నలకైనా కూడా మనకు సమాధానాలు ఈజీగా దొరికేస్తాయి అని అనుకుంటాం. మరి నేను ఎవరు అని చెప్పి అనుకుంటూ ఉంటాం మనం. అయితే మనం ధ్యానం చేసిన తర్వాత చేస్తూ ఉన్నప్పుడు మనలో ఏమవుతాయి, మన అజ్ఞానాలు ఎలా ఉంటాయంటే, రాలిపోయిన ఎండుటాకుల్లా ఉన్న మన అజ్ఞానపు ఆకులు అన్నీ రాలిపోయి ధ్యాన సాధనలో కొత్త చిగురులు వేస్తూ ఉంటాయి. అంటే కొత్త చిగురులు వేస్తూ ఉంటాయి. అంటే మనం జ్ఞానం పొందుతూ ఉంటాము. మరి నిరంతర ధ్యాన సాధనలు, సజ్జన సాంగత్యాలు చేయటం వల్ల, సూక్ష్మమైన శరీరాలు చేయటం వల్ల, మరి మాస్టర్స్ ద్వారా సందేశాలు పొందటం వల్ల, మనలో అజ్ఞానం తిమిరాంధ్రాలన్నీ కూడా తొలగిపోయి జ్ఞానంలోకి మనం అడుగుపెడతాము. జ్ఞానం అనే చిగురులు వేస్తుంది మనకి అని చెప్పని మాస్టర్స్ మనకు తెలియపరుస్తున్నారండి. హ్మ్. నేను ఎవరు? అసలు మామూలుగా మనం ప్రాపంచికంలో ఉన్నవాళ్ళు నేనెవరు అనే ప్రశ్న అసలు వేసుకోవాలని కూడా తెలీదనమాట. ఎందుకంటే ఎవరికైనా అంతే. మనమైనా అంతే. ఇప్పుడు నేనైనా గూడా ఈ ఆనాపానసతి ధ్యానంలోకి రాకముందు నేనెవరు అన్న ప్రశ్న వేసుకోవాలని కూడా తెలీదనమాట. కానీ గత 3.5 సంవత్సరంగా ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత ఇటువంటి సబ్జెక్టులు ఇలా ఉంటాయా? ఇట్లా ఉంటాయా? మనం ఇలా తెలుసుకోవచ్చా? అసలు నేనెవరు అనే సబ్జెక్ట్ ఎలా ఉంటుంది? అట్లా కూడా అనుకుంటారా? అని అనుకోని దానివల్ల ఎలా అనుకోగలరో తెలుసుకొని, మరి ఎంతో జ్ఞానాన్ని పొంది, మరి ఆ జ్ఞానం ఎలా పొందాను? మరి ధ్యాన సాధనలు చేశాను. మరి మాస్టర్స్‌ని మరి వాళ్ళతో సజ్జన సాంగత్యాలు చేశాను. స్వాధ్యాయాలు చేశాను. మరి ఏ విషయమైనా సరే వీలైనంత వరకు ఆచరణ చేసుకునే విధంగా నా యొక్క జీవన గమనాన్ని మార్చుకుంటూ, మరి వీలైనంత వరకు ఆచరించుకుంటూ, తెలిసిన యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచుకుంటూ, ఈ ప్రయాణం సాగుతూ ఉంటుంది మాస్టర్స్. ఈ నేపథ్యంలో నేను ఎవరో అనుకున్నాను. మరి ఇక్కడ ఎందుకు వచ్చాను అనుకున్నాను. ఎందుకోసం వచ్చాను అనుకున్నాను. ఎక్కడి నుంచొచ్చా మరి నేను? మరి ఆత్మలోకాల నుంచి వచ్చాను. ఎందుకోసం వచ్చాను? ఇక్కడ భూమండలంలో మన ఆత్మలోకాల్లో అక్కడ ఉన్న ఉన్నతమైన ఆత్మలు ఏం చేస్తారంటే, జ్ఞానం తెలుసుకోవడం కోసమని భూమండలమే ఒక పెద్ద జ్ఞాన భాండాగారం అంట. సో, అక్కడి నుంచి మనం కిందకి తీసుకొచ్చి ఏది తీసుకొచ్చుకుంటే కింద అనుభవించి, ఆ కర్మలు అనుభవించి ఎక్కువ జ్ఞానం మనం పొందుతాము అనే విషయాలు మనం తీసుకోవడం కోసం మనం వస్తాము. మన లక్ష్యం అదే అన్నమాట. ఆ లక్ష్యంతో నేను గూడా వచ్చాను మాస్టర్స్. మరి నేను చాలా లక్ష్యాలనే రావడం జరిగింది. హ్మ్. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తానో గూడా తెలిసింది. ఆత్మపూర్వకంగా నాకు అటువంటి అనుభవాన్ని గూడా ఇచ్చారు మాస్టర్స్. నేను నిన్న క్లాస్‌లో చెప్పినట్టున్నాను. మరి అసలు సృష్టి రహస్యం ఏంటో కూడా అర్థమైంది. సృష్టికి నాకు సంబంధం ఏమిటి? ఎలాంటిది? మరి సృష్టి మొదలైతేనే గదా! మన యొక్క జీవరాశులు చెట్లు, పుట్టలు, రాయి రప్పలుగా జన్మలు పశుపక్షాలుగా జన్మలు తీసుకుంటూ, తర్వాత ఉత్కృష్టమైన మానవ జన్మ తీసుకున్న తర్వాతనే మన యొక్క లక్ష్యం ఏంటి? ఈ యొక్క సృష్టికి నాకు సంబంధం ఏంటి? ఈ సృష్టిలో ఉన్న సకల చరాచర జీవులన్నీ కూడా మరి జన్మలు తీసుకొని మరి ఆత్మలోకాల నుంచి మరి మన పూర్ణాత్మ ఎన్నో అంశాత్మల్ని భూమి మీదకి పంపిస్తూ, తద్వారా వారు మరలా తిరిగి ఎన్నో జ్ఞానాలు తెలుసుకుంటూ, మరి భూమండలమే ఒక ఉన్నతమైన పాఠశాల అన్న ఒక అనుభూతులు తెలుసుకుంటూ, వాటి యొక్క జ్ఞానాన్ని మరలా ఆత్మలోకాలకు మరలా చేరుకొని, ఇంకా నేను నెక్స్ట్ జన్మలో ఏం తెలుసుకోవాలి? ఇంకా నేను తెలుసుకునేది ఏముంది? అసలు ఇప్పటివరకు నేను ఏం తెలుసుకున్నాను వచ్చి? ఈ సృష్టి నాకేమి నేర్పింది? అనే విషయాలన్నింటిని గూడా మనకు మనమే చెక్ చేసుకుంటూ, ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ఉండాలని జెప్పి మనకి మాస్టర్స్ తెలియపరుస్తారండి. ఇటువంటి ప్రయత్నాన్ని నేను గూడా చేయగలిగాను అని జెప్పి నేను మీతో నా యొక్క అనుభవాన్ని గూడా పంచుతూ ఉన్నాను. మరి ఇటువంటి ప్రశ్నలన్నింటికి ధ్యానంలో సూక్ష్మయాన శరీరాల ద్వారా మాత్రమే లభిస్తాయి. మరంతే గదా మాస్టర్స్! ఇప్పుడు నేను అనుభవించాను అంటే ఇవన్నీ నేను గూడా పొందాను అంటే, ఈ యొక్క సూక్ష్మమైన శరీరాలు, మాస్టర్స్ సందేశాలు, మరి యూనివర్స్ కనెక్ట్ అయిపోయి, యూనివర్స్ మనల్ని నడిపిస్తుంది. యూనివర్స్ మనకి ఏ సందేశం ఇస్తే, మరి ఆ సందేశానుసారం మనం చేస్తాము అనే విషయాన్ని ఆ కనెక్టివిటీ రాకపోతే వీటి విషయాలు మనం చెప్పే ప్రయత్నం చేయలేము. ఆ అనుభవం ఉంటేనే తప్ప ఈ యొక్క సబ్జెక్ట్ మనం అర్థం చేసుకొని, మీరు గూడా ఇలా అవ్వండి. మీరు గూడా ఇటువంటి జ్ఞానాన్ని పొందండి అని జెప్పని మనం గట్టిగా ఎవరం గూడా మనం చెప్పలేము మాస్టర్స్. సో, మనందరం గూడా మనం ప్రయత్నిద్దాం. ప్రయత్నిస్తున్న వాళ్ళు ఇంకా బాగా ప్రయత్నించండి. వెనక్కి జారిపోకుండా ముందుకే అడుగులు వేసే ప్రయత్నం చేస్తూ ఉండండి. ప్రతిదినం ఇయన్నీ కూడా మనం చేస్తూ ఉందాము. మనం అంటాం గదా! మన ప్రాపంచికంగా ఏమంటాం? నేను ఏదైనా పని చేయదలుచుకుంటే, ఏదన్నా కార్యం మొదలుపెట్టదలుచుకుంటే నేను ఒక వ్రతం చేయబోతున్నాను. నేను ఒక యజ్ఞం చేయబోతున్నాను అని అంటారు. అసలు వ్రతం అంటే ఏంటి మాస్టర్స్?
యజ్ఞం అంటే ఏంటి చెప్పండి? యజ్ఞం అంటే ఒక మంచి పని చేయబోయేదాన్ని యజ్ఞం అంటారనమాట. ఋషులందరూ అంటారు. ఈ ఋషులందరూ, ఋత్విక్కులందరూ ఎవరంటే, వారి యొక్క జ్ఞానాన్ని అందరికి పంచబడే వాళ్ళనే ఋత్విక్కులు అంటారనమాట. ఋషులు, ఋత్విక్కులన్నా కూడా ఈ యొక్క జ్ఞానాన్ని పంచేవారిని అట్లా అంటారు. మరి మరి వ్రతం అంటే ఏంటి? మన మౌన వ్రతం, ఉపవాస వ్రతం. వ్రతాలంటే ఈ వ్రతాలని చెప్పి అనుకుంటారు అందరం ప్రాపంచికంగా. నేను ఈరోజు లక్ష్మీదేవి వ్రతం అని చెప్పి, గౌరీదేవి నోము చేసుకుంటాననను, ఇట్లా అమ్మవారి పేర్లు, వ్రతాలు చాలా రకాలే ఉన్నాయండి. కానీ ఆ సమయాల్లో మౌనంగా ఉండండి. ఉపవాస వ్రతం చేయండి. మౌన వ్రతం చేయండి. అవి నిజమైన ఉపవాసాలు, నిజమైన వ్రతాలు అని చెప్పి మన మాస్టర్స్ తెలియపరిచారు. కానీ మనం మనకు నచ్చినట్లే మన వ్రతాలు మనం చేసుకున్నామే కానీ మన వ్రతాలు ఎలా ఉంటాయి? కంగారు. అంతా కంగారే. ఆ వ్రతం చేసేటప్పుడు కూడా దాని దగ్గరుండ ఆ యొక్క పనుల మీద దృష్టి పెట్టాలంటే ఇది చేయకపోతే అదేమైపోతుందో, ఈ నోములో, ఈ వ్రతంలో ఈ పని చేయకపోతే ఏమన్నా తప్పు జరిగితే ఏమన్నా భగవంతుడు శిక్షిస్తాడేమో, మరి నా కోరిక నెరవేరదేమో ఈ యొక్క వ్రతం అయిపోయిన తర్వాత, మరి ఫలితం దక్కదేమో. ఇటువంటి వాటి గురించే మన వ్రతాలు చేస్తున్నామే తప్ప, అసలు వ్రతం అంటే నిజమైనది మౌన వ్రతము. మరి మౌనవ్రతం కూడా కొంతమంది చేస్తారండి. ఎట్లా చేస్తారంటే, వాళ్ళ కోసమైన విషయాలేమో మాట్లాడతారు. అంటే ఫోన్‌లో మాట్లాడతారు. కొన్ని కొన్ని సైగలు చేస్తుంటారు. ఓకే. ఇది తప్పా అంటే తప్పు కాదు. కానీ ఎప్పుడు తప్పు కాదంటే, మాట్లాడవలసొచ్చినప్పుడేమో మాట్లాడాలి. మాట్లాడకూడనప్పుడు మాట్లాడకూడదు. కానీ రివర్స్‌లో చేస్తూ ఉంటాం. సరే ఇంకో విషయం ఏంటంటే, నిజంగా మౌనవ్రతం అంటే, నీ అంతరంగంలో నుంచి సహజంగా వచ్చే ఆ మౌనం ఉండాలే తప్ప, మాట్లాడకూడదు అనుకున్నాం కాబట్టి పైకి మాట్లాడం కానీ, అంతరంగంలో అనేక రకమైన ప్రయాణాలు జరుగుతూనే ఉంటాయి. ఆలోచనల ప్రయాణం. ఆ ఆలోచన ప్రయాణం అనేది లేకుండా ఉండడమే నిజమైన మౌనవ్రతం కిందకొస్తుందే తప్ప, నువ్వు మాట పరంగా, పలుకు పరంగా మౌనం కాదు మాస్టర్స్ చెప్పింది మనకి. సో, మనం ఇటువంటి పరంగా మనం మౌన వ్రతం చేద్దాము. మనం వ్రతాలు చేసామంటే ఇటువంటి వ్రతాలు చేద్దాం. మరి వ్రతాలప్పుడు ఉపవాసం ఉండాలి, ఏమి తినకూడదంట అని చెప్పని వాళ్ళు అన్ని రకాలు తింటూ ఏం తినకూడదంట అని చెప్పి తింటారు. కానీ ఫస్ట్‌లో హ్మ్. మా హస్బెండ్ వాళ్ళు కొన్నాళ్ళు మౌన వ్రతం చేయాలి అని ఒక 1 ఇయర్ అవుతుందండి ఇదంతా జరిగి. అయితే ఇంత అవగాహన వచ్చి రాని విధంగా ఉంది నాకప్పుడు. సరే ఒక 4 రోజులు ఉన్న తర్వాత ఇది కాదు సరైన మౌన వ్రతం అసలు. అని రోజు మరి మునిబాబు గారి సత్యన సంఘటన మనం పాల్గొంటూ ఉంటాం గాబట్టి, వెంటనే దాని నుంచి బయటపడడం జరిగింది. ఎట్లా జరిగింది? మౌనం అంటే మాటలతో మాట్లాడకుండా ఉండే మౌనవ్రతం కాదు. అంతరంగంలో రావాలి నిజమైన మౌనం అనేది. మరి అంతరంగంలో మౌనం నిజమైన మౌనం ఎలా వస్తుంది? అంటే మనం ధ్యాన సాధన చేసిన తర్వాత సజ్జన సాంగత్యంలో మనం ఏది మాట్లాడాలో అంతవరకే మాట్లాడితే మనకు మాట్లాడాల్సిన అవసరము ఉండదు. అంతరంగంలో కూడా దాని తాలూకు ఆలోచన ఉండదు. అసలు దాని తాలూకు ఆలోచన నిరోధించడమే నిజమైన మౌనమే తప్ప, మాటలతో మాట్లాడకుండా ఉండడం అనేది మౌనమే కాదు. అనే విషయం నేను ప్రాక్టికల్‌గా అర్థం చేసుకున్నాను మాస్టర్స్. సో, నేను అప్పటినుంచి ఇప్పటి వరకు నేను ఎన్నో క్లాసులు తీసుకొనుంటాను. ప్రతి క్లాస్‌లో ఆల్‌మోస్ట్ ఈ టాపిక్ రాకుండా ఉండదండి. మనం ధ్యాన సాధనలన్నప్పుడు. ఈ పాయింట్ నేను పర్టిక్యులర్‌గా నేను పాయింట్ ఔట్ చేస్తా అనమాట. మనం పూజలు, వ్రతాలు, నోములు అన్నప్పుడు అసలు నిజమైన వ్రతం అంటే మౌన వ్రతము. మరి ఉపవాస వ్రతము. ఉపవాసం చేస్తాం అంటుంటారు. కానీ ఉపవాసం పేరు మీద అన్నీ తింటూనే రకరకాలుగా వెయిట్‌లెస్ ఫుడ్ తినని చెప్పి పండ్లో, పాలో అయి తీసుకుంటారు. ఓకే. తీసుకున్నారు తప్పదు. కొంతమందికి వాళ్ళ ఆరోగ్యరీత్యా తీసుకోక తప్పదు. కానీ వాళ్ళు మనసులో నుంచి మౌనవ్రతంగా ఉంటూ, నిజంగా సరైన ఆలోచనలేవి లేకుండా ఉంటే, మనం ఆహారం గూడా ఎక్కువగా తీసుకోకపోయినా మనకి అంతేమి అనిపించదనమాట. ఆలోచనలు లోపల రన్ అవుతున్నప్పుడు మనకు బాహ్యంగా కడుపులో ఆకలేస్తదనమాట. ఆకలేసినప్పుడు అయ్యో! ఇవాళ వ్రతం చేస్తున్నానే, తినకూడదన్నారే కానీ ఆకలేస్తుంది. ఇలా ఉంటాయి మామూలు వ్రతాలు. ఎక్కువ అంటే నా పరిధిలో నేను చూస్తున్న విషయాలు బట్టి నేను చెప్పగలుగుతున్నానండి. అందరిని ఏదో మనం కామెంట్ చేసామా ఎంత మాత్రం కాదు. అంటే నిజమైన వ్రతం అంటే ఇది అని తెలుసుకోండి. అంతరంగ మౌనం ఉన్నదాన్నే నిజమైన వ్రతం అంటారు. మరి ఉపవాసం ఏంటి? ఉపవాసం కూడా అంటే భోజనం భోజనాదులు ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం అనుకుంటారు ఇక్కడ గూడా. కానీ సరియైన మాటలు మాట్లాడడం వరకే చేస్తే అది మాట ఉపవాసం అన్నమాట. మౌన ఉపవాసం. భోజనాలకు సంబంధించిన ఉపవాసం కాదిది. హ్మ్. అందువల్ల ఇటువంటి ఉపవాసాలు చేయండి. ఇటువంటి వ్రతాలు చేయండి. మరి ఆ వ్రతాలకి, ఆ ఉపవాసాలకి ఎంత తేడా ఉందో చెప్పండి? అందువల్ల
ఈ యొక్క ప్రాక్టికల్ లైఫ్‌ని నేను ఫేస్ చేశాను మేడం. ఫేస్ చేశాను. నాలో ఒక 1 ఇయర్ క్రితంకి ఇప్పటికి నా మాట్లాడే విధానంలో కానీ, ఆలోచన విధానంలో కానీ, చేసింది నేను వెంటనే ప్రాక్టికల్‌లో చేసుకోవడం కానీ, ఓకే. ప్రాక్టికల్‌గా చేస్తే ఎవరైనా సరే సాధించవచ్చు. మనం సాధించిన తర్వాత ఇంకొకళ్ళకి చెప్పాలి. మనం సాధించకుండా ఇంకొకరు చెప్పినా కూడా మనకు ఆ అనుభూతి రాదు ఎప్పుడైనా సరే. అందుకే ప్రతిసారి అనుభవాలకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది అందుకోసమే. అనుభవాలకు మించిన జ్ఞానమే లేదు అని ఊరికే అనలేదు గదా మరి. సో, అందువల్ల మనం అటువంటి వ్రతాలు చేయాలి. కానీ ఇటువంటి ఉపవాసాలు, ఇటువంటి వ్రతాలు చేయాలంటే దానికి మూల కారణం ఏంటి అంటే మరలా ధ్యానమే. ధ్యాన సాధనమే దేనికైనా సరే శరణ్యము. అంతర్మౌనం రావాలన్నా, కళ్ళు తెరుస్తూ ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నా కూడా, ఆ యొక్క ప్రపంచం తాలూకు దృశ్యాలు మన కంటిలో పడి, ఆ ప్రభావాలు మన మీద పడకుండా ఉండాలన్నా కూడా, మనకి ధ్యాన సాధనలే మనకి ఉపకరిస్తాయి. ఎందుకంటే మనం ప్రాపంచికంలో ఉంటున్నప్పుడు మనం బయటికి వెళ్ళక తప్పదు. రకరకాల దృశ్యాలు చూడక తప్పదు. సో, చూసిన దృశ్యం మనల్ని ప్రభావితం చేయకుండా ఉండాలి అంటే, మనకి ఎక్కడికక్కడ ఎరుకు పెట్టుకుంటే ఇది అవసరమా? కాదా? ఎంతవరకు ఏంటి అని చూసుకుంటూ, మరి దాని గురించి ఎరుకలో పెట్టుకుంటూ ఉన్నప్పుడు క్రమక్రమంగా అలవాట్లోకి వస్తూ ఉంటాయి. అనే విషయాన్ని మనం తెలియపరుస్తానండి. అంటే నిరంతరం మొన్న ఒక రోజు నేనొక ప్రశ్నేశాను మేడం. మేడం ఎంతవరకు ఈ ఈ సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి? అని అడిగారనమాట. మరి నువ్వు భోజనం ఎంతవరకు తింటావు అని అడిగాను నేను వాళ్ళని. అంటే మనం మరణానంత వరకు మనం భోజనం చేయాల్సిందేగా 3, 4 పూట్ల. అలాగే ఈ ధ్యానము, ఈ జ్ఞానము, ఈ సజ్జన సాంగత్యము, ఈ యొక్క ఆచరణ మరణానంతరం వరకు ఉండవలసిందే. ఈ సెల్ఫ్ చెక్ మరణానంతరం వరకు ఉండవలసిందే. అలా ఉంటేనే మరణానంతర సమయంలో మనం జ్ఞానవంతంగా తయారవుతాము. మరణానంతర సమయంలో మనం మౌనంగా మనం తనువుని చాలిస్తాము. మౌనంగా తనువుని చాలించడం అంటే మన అంతరంగంలో ఎన్నెన్నో మరి అరిషడ్ వర్గాలుంటాయి కాబట్టి, ఆ అరిషడ్ వర్గాలు నిరంతరం మనం తీసివేసుకుంటూ ఉండే సమయం చేస్తూ ఉంటే, మన మరణానంతర సమయం వచ్చేసరికి ఆ యొక్క అరిషడ్ వర్గాలు మనల్ని బాధించకుండా మనం ఆత్మలోకాలకి ప్రయాణం చేయగలుగుతామని చెప్తున్నారు. మరి ధ్యానం యొక్క విశిష్టత చూడండి ఎలా ఉందో. మరి దీన్ని మరి ధ్యానం కరెక్ట్‌గా చేయాలంటే ధారణ అంటే ఏకాగ్రత ధారణ అంటే. మరి ఒకదానికొకటి రిలేటెడే కదా! ఇలా కూర్చొని ఇలా కళ్ళు మూసుకొని ఇలా కూర్చుంటే ధ్యానం వచ్చేస్తుందా? ఏకాగ్రత వచ్చేస్తుందా? రాదు కదా! అట్లాగే ఒకదానెమ్మటే ఒకటి స్టెప్ వైస్‌గా ఉంటుందనమాట. కూర్చున్నాను మేడం. 3, 4, 5 అవర్స్ కూర్చున్న రోజులు గూడా ఉన్నాయి. ఇప్పుడు హుహు. ఈ ఈ సమయాల్లో ఒక 1 ఇయర్ నుంచి క్లాసెస్ చెప్పడంలో బాగా ఈ బుక్స్ చదవడం, స్వాధ్యాయం చదవడం, బుక్స్ చదవడం అనేది ధ్యానం అనేది కొంచెం తగ్గింది. కానీ ఈ తగ్గడం అనేది అసలు తగ్గడం కాదాల్సిందే. ఆ సరైన ధ్యానం ముందు జరగందే ఈ జ్ఞానం రాదు. ఈ జ్ఞానాన్ని పంచడం అనే విధానం కూడా రాదనమాట. ఇప్పుడేంటంటే ఇప్పుడు చేసే ధ్యానం ఎటువంటిదంటే ప్రతి పని ధ్యానమే. ధ్యానం మొదట్లోనే ప్రతి పని ధ్యానంలాగా మనం చేయలేము, ఉండలేము. ఆ ధ్యానం ఆ సాధనలు ముందు జరిగిన తర్వాతే గంటలు గావచ్చు, గంటలు కావచ్చు, రాత్రింబవళ్ళు కావచ్చు. అటువంటి సాధనలు గూడా నేను ఒక సంవత్సరంన్నర చేయటం జరిగింది మేడం. సంవత్సరంన్నర ఆహా! తర్వాత చేయటం జరిగిన మరుక్షణమే క్లాసెస్ చెప్పడం స్టార్ట్ అయిపోయింది. అసలు అది ఎలా జరిగిపోయిందో గూడా నాకే తెలీదనమాట. ఇప్పుడు క్లాస్ చెప్పినా ధ్యానమే. ఎందుకంటే ఒక ఫోకస్ చేయడం దాని మీద ఏకాగ్రత పెట్టడం ధ్యానం ఉన్నప్పుడు హ్మ్. కనీసం ఈజీగా 1:00 టు 1 దాకాన్నా కూర్చునేదాన్నండి. మళ్ళీ 4కి లేచేవాళ్ళం. పనులు చేసుకొని మళ్ళీ కూర్చునేదాన్ని. అసలు మా మా పేరెంట్స్, మా పిల్లలు వాళ్ళు అప్పట్లో బాబోయ్! ఇదేంటి ధ్యానం చేయి మంచిదంటే ఇక అచ్చగా దానిలోనే పడిపోయింది అన్నంత కూడా చాలా చాలా నేను వెనక్కి లాగే ప్రయత్నాలు కూడా జరిగాయన్నమాట. కాకపోతే నా హ్మ్. ఎన్ని ప్రయత్నాలు ఎంత జరిగినా కూడా హస్బెండ్, పిల్లల తరపు నుంచి నాకు అటువంటి లేదు గాబట్టి, అత్తమామలో, పేరెంట్సో వాళ్ళ దగ్గర నుంచి ఉన్నా కూడా నేను అంత ఇబ్బంది పడాల్సిన అవసరం పడలేదు. అది. అందువల్ల ఏంటంటే, ఇప్పుడు చేసిన ధ్యానం ఏంటంటే, చేసే పనే ధ్యానము. స్వాధ్యాయం అవును. చేస్తున్నా అదే ధ్యానం. క్లాస్ చెప్తున్నా అదే ధ్యానం. వంట చేస్తున్నా అదే ధ్యానం. ఇంటి పని చేస్తున్నా అదే ధ్యానం. అంటే అట్లా ఒక పని మీద అంత ఫోకస్‌గా అయిపోయిందనమాట. అవుతాం అది. ముందల చేస్తే తర్వాత ఇలా అయిపోతాం ఆటోమేటిక్‌గా. ఉన్నారు క్లాసెస్ నిర్వహిస్తున్నారు. నిర్వహణ సామర్థ్యం వచ్చింది మీకు. దానిలో చెప్పాను గుర్తుందా అండి? ధ్యానం చేసిన తర్వాత చివరికొచ్చేదేంటి మనకి నిర్వహణ సామర్థ్యం. అంటే సేవ. మీరు దాంట్లో ఇప్పుడు నిష్ణాతులై ఉన్నారు. మరి రోజు క్లాసెస్ పెట్టడం అయితేనేమి, మాస్టర్‌లందరిని గ్యాదర్ చేయడం అనేదని వాళ్ళ క్లాస్ మరి మీరు గూడా వింటూ, మరలా మీ ఇంట్లో పనులు చూసుకుంటూ, బయటకి వెళ్తూ, బయట క్లాసెస్ చెప్తూ, మరి ధ్యాన మహాచక్రాలకి అటెండ్ అవుతూ, మీరు గూడా సహసార స్థాయిలో ఉన్నారు కాబట్టే,
ముందంతా గంటలు గంటలు చేసి ఆ యొక్క జ్ఞానం పొందారు కాబట్టి ఇదంతా మీరు చేయగలుగుతున్నారు. మీరు అటువంటి స్థాయి అవి చేస్తుంటే మేము ఇవి చేస్తున్నాం అనమాట. అట్లాగా ఇప్పుడు మనకి ఇదే ధ్యానం. ఇప్పుడు మీరున్నారు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. మామూలుగా ఇంతకుముందు ఈ టయాల్లో మనం ధ్యానం చేసేవాళ్ళం చెప్తున్నాను. యెస్. ఆ! అంటే ఇప్పుడు మనకి పనే ఇది. ప్రశ్నకి ఇవన్నీ కూడా ఆహ్, రిలేటెడే అన్నమాట. సో, మనకిప్పుడు ఇంకో పాయింట్ చూద్దాం. మరి సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి గురించి చెప్పుకుందాం. మాస్టర్ మరి ధ్యానం అనేది ఎలా చేయాలని చెప్పని, దాంట్లో ఉండే విశేషాలేంటి? మనం ఏం తెలుసుకుంటాం? నేనెవరని తెలుసుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చాను అని చెప్పి తెలుసుకున్నాము. ఎందుకోసం వచ్చాము అనే విషయం తెలుసుకున్నాము. మరి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము? అసలు సృష్టి రహస్యం ఏమిటి? సృష్టికి నాకు సంబంధం ఏమిటి? ఎలాంటిది? అనే విషయాల్ని మనం ధ్యానం ద్వారా మనం తెలుసుకోగలిగాము అని చెప్పి అనుభవాలను కూడా తెలియపరచడం జరిగింది మాస్టర్స్. మరి వీటన్నింటిని కూడా మీ సంబంధాలు మీకు పొందాలి అంటే నా యొక్క మాటల్లో కాదు, మీరు కూడా ధ్యానం చేయండి, సాధనలు చేయండి. అన్నీ కూడా ప్రశ్నలకు మీకు సమాధానాలు చక్కగా దొరుకుతాయి. ఇప్పుడు దీని నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. ఇక్కడ చూద్దాం ఏమంటున్నారో. మరి ఇక సమాధి స్థితిలో మొట్టమొదటిగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. కానీ కొన్ని ప్రశ్నలకి వెంటనే దొరకవు. కొన్నిటికేమో వెంటనే దొరుకుతాయన్నమాట. దీన్నేమంటారంటే సవికల్ప సమాధి అంటారు. అంటే సవికల్ప సమాధి అంటే కొన్ని ప్రశ్నలకు ఆన్సర్‌లొస్తాయి. కొన్నిటికి రావు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తుంటాము. ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాం? ధ్యానం సరిగ్గా కాన్సంట్రేషన్ చేస్తే మన సూక్ష్మమైన శరీరాల గురించి కావచ్చు, నేను ఎవరు కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చాం అనే విషయం కావచ్చు, ఇవన్నీ తెలుస్తాయి అని చెప్పానా? కానీ కొంతమంది ఏ స్థితిలో ఉంటారంటే సవికల్ప సమాధి స్థితిలో ఉంటారు. అంటే ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు పొందలేరు. కొన్నింటికి పొందగలరు. అటువంటి వారు సవికల్ప సమాధి స్థితిలో ఉన్నవారు అని చెప్పి చెప్పుకోవాలి. మేడం విన్నారండి? సవికల్ప సమాధి అంటే మనం కొన్ని ప్రశ్నలకు అంటే సాధనలు పూర్తిగా లేని వాళ్ళకి అన్ని సమాధానాలు చెప్పినా కూడా అర్థం కావన్నమాట. ఎందుకంటే సాధనలు వాళ్ళకి అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళు లేరు కాబట్టి సవికల్ప సమాధి స్థితిలో వాళ్ళున్నారు అంటారు. అదే మరి నిర్వికల్ప సమాధి అంటే ఏంటంటే ప్రతి ఒక్క స్ ప్రశ్నకి సమాధానం దొరికిన స్థితి. నిర్వికల్ప స్థితి అంటే ఇక ప్రశ్నలు లేని స్థితి అన్నమాట. మన అంతరంగం అనేది ప్రశ్నలకి తావే లేదు. శూన్య స్థాయికి మన మన అంతరంగం నిండి ఉంటుందనమాట. అంటే మనకు అంతరంగం నుంచే ప్రతి దానికి సమాధానం వచ్చేస్తూ ఉంటుంది. మన ధ్యాన సాధనలు ఆ విధంగా అవి డెవలప్ అయ్యి ఉంటాయన్నమాట. అందువల్ల మనందరం సవికల్ప స్థితిలో ఉన్నామా? నిర్వికల్ప స్థితిలో ఉన్నామా? అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రతిరోజు. మరి మనకేం ప్రశ్నలకు సమాధానం చిక్కలేదు. మరి వేటికి చిక్కాలి? అని మనకి ఒక ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్న మనకు సమాధానం దొరకాలి అంటే ధ్యానం చేయవలసిందే. సూక్ష్మమైన శరీరాలు చేయాల్సిందే. మరి ధ్యానంలో కూర్చొని మాస్టర్స్ నాకు ఈ ఒక్క సమాధానానికి ఆన్సర్ నాకు అర్థం అవ్వటం లేదు. మరి నేను ఇంకా ఎటువంటి ప్రయత్నం చేయాలి? మరి ఇంకా నా ధ్యాన సాధన ఎలా ఉండాలి? నా ఎదుగుదల ఎలా ఉందో నాకు కొంచెం సందేశం ఇవ్వండి అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అని చెప్పని మీరు కూర్చోండి. ఎందుకంటే మాస్టర్స్ ఈ యొక్క అనుభూతి కూడా నాకు చాలా అంటే చాలా ఒక 1 ఇయర్ క్రితం ప్రతి ఒక్కళ్ళు పద్మ అప్పటికే క్లాసెస్ చెప్తున్నాను. కానీ పూర్తి స్థాయిలో ఆహ్, సమాధానాలు దొరకడం గానీ, నీ అంతరంగం నువ్వు చెప్పుకోవడం అని గానీ, నీ పూర్ణ ఆత్మ అని గానీ స్టార్టింగ్ స్టేజ్‌లో అంత పూర్తిగా లేను. అంటే సవికల్ప సమాధి స్థితిలో ఉన్నా అన్నమాట. ఎప్పుడైతే మాస్టర్‌లు పదే పదే ఇట్లా వింటూ వాటి గురించి నేను క్లాసెస్ చెప్తూ, ధ్యానం చేస్తూ ఉన్నానో నెమ్మదిగా నా పూర్ణాత్మతో కనెక్ట్ అంటే ఏమిటి? విశ్వంతో కనెక్ట్ అంటే ఏమిటి? ప్రతి విషయాన్ని విశ్వం మీద వదిలేస్తుంది. విశ్వమే చూసుకుంటుంది. మనకు అవసరమా? కాదా? చెయ్యాలా? వద్దా? అవునా? కాదా? అని ప్రతి విషయాన్ని విశ్వం మీద వదిలేయటం. అది ప్రాపంచిక విషయం కావచ్చు, ఆధ్యాత్మిక విషయం కావచ్చు. ఏదైనా సరే మన మనసులో ఒక అనుమానం ఉంది అంటే అది ఏ రకమైన అనుమానమైనా కావచ్చు. అది విశ్వానికి వదిలేసాను. అదే నాకు ఏం కావాలో ఆన్సర్ అన్నా ఇస్తుంది. మరి వెంటనే ధ్యానంలో నాకు సమాధాన పరచన్నా ఇది ఇలా చెయ్యను, అలా చెయ్యను మన అంతరంగం నుంచి మనకు ప్రశ్న రావడం అన్నా జరుగుతుంది. లేదంటే మనకు సమాధానం మన అంతరంగం నుంచే కాకుండా ఒక్కొక్కసారి మన పక్కనున్న వారి దగ్గర నుంచి కూడా ఆ రూపంలో కూడా మనకి ఇవ్వబడుతుందనమాట. ఆ రకంగా ఈ రోజున నేను ఉదయం పూట మరి యోగ పరంపర అనే క్లాస్‌లో ఉదయం జూమ్ క్లాస్‌లో మరి అన్ని సమాధానాలు దొరికిన స్థితి అని చెప్పి నేను మాస్టర్‌కి తెలియచెప్పడం జరిగింది మాస్టర్స్. అంటే నిర్వికల్ప సమాధి స్థితిలో నేను రాగలిగాను అని 100% నేను చెప్పగలిగాననమాట. ప్రతి విషయాన్ని విశ్వం చూసుకుంటుంది. ప్రతి విషయాన్ని నేను విశ్వానికే వదిలేసానని 100% ఆ విషయాన్ని వదలడం జరిగింది మాస్టర్స్. మరి ఈ యొక్క అనుభూతి అనేది ఆషామాషి అయిన అనుభూతి కాదు.
మరి అందరం మనం పొందవలసిన అనుభూతి ఇదంతా కూడా. మనకి ఎన్నెన్నో ఈ యొక్క క్రమంలో మనకు చాలా వస్తాయి. మనల్ని వెనక్కి లాగే మనుషులు వస్తారు. వెనక్కి లాగే పరిస్థితులు వస్తాయి. కొన్ని అనారోగ్య పరిస్థితుల రూపంలో కావచ్చు, కొన్ని వ్యక్తుల రూపంలో కావచ్చు, మనల్ని వెనక్కి లాగే ప్రయత్నాలు. మనల్ని మనం మళ్ళీ డిప్రెస్ అయ్యేలాగా చేయవచ్చు. మనం చేసే పని మన మీద మనకే డౌట్ వచ్చేలాగా మనం ఎదుర్కొనే వాళ్ళు మాటల రూపంలో కావచ్చు. మనకి అట్లాంటి సందర్భాలు ఎదుర్కొంటామండి. ఖచ్చితంగా ఎదుర్కొంటాం. అట్లా నేను కూడా చాలానే ఎదుర్కొన్నాను. కానీ మరలా నిలబడగలిగాను. మరలా నిలబడగలిగానన్న విషయాన్ని కూడా నేను గట్టిగా చెప్పగలను మాస్టర్స్. సో, మనందరం కూడా నిర్వికల్ప సమాధి స్థాయికి మనందరం కూడా వద్దాము. సవికల్ప సమాధి స్థాయికి మనం ఎవరం కూడా అక్కడే ఉండిపోవద్దు అని నా యొక్క మనవి మాస్టర్స్. మరి ఉన్నత లోకవాసులు ఈ భూమి మీద ఉండే సమాధి స్థితిలో ఉన్నవారు సహాయం మనకు చేస్తూ ఉంటారు. మనం ఏమాత్రం నేను ఈ సవికల్ప సమాధి కాకుండా నిర్వికల్ప సమాధిలో నేను ఉండాలి అని ఎవరైతే తపన పడ్డారో వారు ఆ యొక్క ఉన్నత లోకవాసులు మనకు సహాయం చేయటానికి మనకి ఎవరో ఒక రూపంలో మన భర్త కావచ్చు, మన పిల్లల కావచ్చు, లేదంటే తల్లిదండ్రుల మాస్టర్సా, చుట్టుపక్కల తోటి పిరమిడ్ మాస్టర్సా అని కాదండి. మన తపనని బట్టి ఏ రూపంలో సరే అనుక్షణం మన వెంటనే ఉంటారన్న విషయం మనకి పూర్తిగా అవగతం అవుతుంది కూడా. మరి అటువంటి స్థితికి మనందరం కూడా తయారవుదాం మాస్టర్స్. మరి అన్ని విషయాల్లో సంశయరహితుడిగా అయిపోదాము. సంశయరహితుడిగా అంటే ఆలోచనలు గాని, ప్రశ్నలు గాని లేని విధంగా మనం తయారైపోవాలి. ఇంకా మనకు ప్రశ్నలుండి అదెట్లా? ఇదెట్లా? ఇది అట్లా కదా! ఇది చేస్తే కరెక్ట్ కాదు గదా! ఇది గావచ్చు, ఏది గావచ్చు. దేని గురించైనా సరే ఒక సంశయం లేకుండా ఉన్న స్థితి అంటే ఏంటంటే, ప్రతి విషయాన్ని, ప్రతి ఆలోచనని, ప్రతి పనిని విశ్వానికి వదిలేశాను. విశ్వం నాకు సమాధానం చూపిస్తుంది, దారి చూపిస్తుంది. మరి నన్ను గైడ్ చేస్తుందని అనే స్థాయికి మనం రాగలిగినప్పుడు మనం నిజంగా కూడా సంశయరహితులుగా మనం అందరం అయిపోతాము. ప్రాపర్టీ విషయాల్లో కూడా అన్నమాట. ఇప్పుడు పిల్లలు ఉద్యోగాల్లో ఉన్నారు. అటు ఇటుగా ఎదిగారు కానీ ఎదగలేదంటే వాళ్ళు ఎదిగారు. మరి ప్రాపంచిక విషయాల్లో అవి కూడా చూసుకుంటూ మరి మన మధ్య మార్గంలో ఉన్నవాళ్ళం కాబట్టి ఓకే. విశ్వం చూసుకుంటుంది. ఇప్పటిదాకా మనం చూసుకుంటే మన డెవలప్‌మెంట్ ఎలా ఉంది? విశ్వాన్ని వదిలేసిన తర్వాత మన డెవలప్‌మెంట్ ఎలా ఉంది? మన ఆలోచన విధానం ఎలా సాగుతుంది? అన్ని విషయాల్లో అన్నమాట. అప్పుడు ఆఖరికి కొంతమంది ఈ మధ్య కాస్త హెల్త్ నాకు కొంత దెబ్బతినింది మాస్టర్స్. ఆ సమయంలో అందరూ క్లాసెస్ చెప్పడం మానేసేయి. నువ్వు షైన్ అవుతావు. క్లాసెస్ చెప్పడం మానేసేయి అని చాలా మంది అన్నారన్నమాట. కానీ నేను ఒక్కటే అనుకున్నా మాస్టర్స్‌కే నేను వదిలేస్తున్నాను. నాకు జ్ఞానం పంచడం ద్వారానే ఆరోగ్యం వస్తుంది. ఆనందం వస్తుంది. అనే విషయం నా మనసులో ఉంది. అదే గనక నాది సరైన ఆలోచన అయితే గనక నాతో చెప్పించండి. ఈ జ్ఞానాన్ని నా ద్వారా పంచి, ఆ జ్ఞానం నాకు కూడా ఇంకా నిలబడేలాగా నన్ను తయారు చేయండి. అంటూ నేను అనుకున్నాను మాస్టర్స్. అనుకున్న అతి కొద్ది రోజులకే నేను మరలా ఒక 1 మంత్ గ్యాప్ పెట్టాను. కనీసం ఆ 1 మంత్‌లో 10, 15 క్లాసులైనా ఈజీగా 10 క్లాసులైనా నేను వద్దని చెప్పుంటాను మేడం. ఆ తర్వాత నుంచి ఆ 10 క్లాసుల వరకు ఇంకా 10 క్లాసులు ఎక్స్‌ట్రా వచ్చినియే తప్ప మరి మాస్టర్స్ నన్ను వెనక్కి పంపలేదు. మరి అంటే ఏ విషయమనే కాదు. క్లాసులు చెప్పానా, ఇంట్లో వంట చేశానా, లేదంటే పిల్లల విషయమా, లేదంటే మెడిటేషన్ విషయమా, మనం ఎక్కడికైనా వెళ్ళే విషయమా, అది కూడా అండి. ఎవరితోని మాట్లాడుతున్నాను, వాళ్ళతో మాట్లాడకూడని వ్యక్తులనుకుందాం. వీళ్ళతో మాట్లాడాలా వద్దా? అసలు ఆ వ్యక్తులు ఎటువంటి వారు? మనం ఒక అడుగు దూరంగా ఉండాలా? లేదంటే మన లిమిటేషన్స్‌గా ఉంటూ మనం వాళ్ళతో టచ్‌లో ఉంటూ ఉండాలా? ప్రతిదీ కూడా మనకు ఒకసారి ఉపయోగపడేది ఉంటుంది, ఉపయోగపడంది కూడా ఉంటుందనమాట. సో, అలా మనం ముందు మనం ఏం చేస్తాం, ధ్యానానికి శరణాగతి అవ్వాలండి. నేను అదే అయ్యాను. తర్వాత యూనివర్స్‌కి శరణాగతి అయ్యాను. విశ్వానికి వదిలేసాను. విశ్వం చూసుకుంటుంది. విశ్వమే చేస్తుందనే విషయానికి ఇప్పుడు పూర్తిగా శరణాగతి అయ్యాను మాస్టర్స్. పూర్తిగా శరణాగతి అయితే ఎలా ఉంటుందో అది అనుభూతి ద్వారానే వస్తుంది. ఇట్లాంటి పుస్తకాలు చదివితేనే రాదండి. ఓకే మాస్టర్స్. మరి అన్ని విషయాలలో బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం సంపూర్ణంగా హస్తగతమైన స్థితి. మరి బ్రహ్మజ్ఞానం అంటే అవమానాలు, మరి కలిమిలేములు ఎన్ని పరిస్థితుల్లో నువ్వు ఎటువంటి విధంగా నువ్వు దాని పరిస్థితిని మరి నిలదొక్కుకొని దాటుకుంటూ వస్తావు. ఆత్మజ్ఞానం మరి మరణానంతర జీవితం ఎలా ఉంటుంది? నీ యొక్క లక్ష్యం ఏంటి? నువ్వెవరు? నీ యొక్క జన్మ లక్ష్యం ఏంటి అని తెలుసుకునే వాళ్ళు బ్రహ్మజ్ఞాని అయితే, మరి ఈ యొక్క బ్రహ్మజ్ఞాని కావచ్చు, ఆత్మజ్ఞాని కావచ్చు సాధన చేస్తూ ఉంటే
ఇంకా, 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 ఇంకా జ్ఞానులుగా తయారవుతూ ఉంటారే కానీ, ఎంత మాత్రం అనేది వెనక్కి జరగడం అనేది ఉండదు మాస్టర్స్. మరి ఎంత మాత్రం వెనక్కి వెనక్కి తప్పు అడుగులేసే ప్రసక్తే ఉండదు. ఒక చిన్న సవికల్ప సమాధి స్థితిలో వాళ్ళు దాటుతూ ఉంటారే గానీ, అసలు మరలా, మరలా నిర్వికల్ప స్థితికొచ్చిన తర్వాత మరలా సవికల్ప సమాధి స్థితికి వచ్చే అవకాశమే ఉండదు అని చెప్తున్నారన్నమాట. దాన్నే మరి ఏమన్నారు? సంశయరహితుడిగా అవ్వడం అంటే అదే అని చెప్తున్నారు. అంటే మనం అందరం కూడా నిర్వికల్ప సమాధి స్థితికి వద్దాము. అదనమాట. మరి ఎట్లా వద్దాము? రోజువారీగా రెగ్యులర్‌గా సాధన చేస్తేనే వస్తాం మాస్టర్స్. ఊరికే కూర్చొని కళ్ళు మూసుకుంటే వచ్చేసేం. అయితే మరి సాధన చేస్తేనే ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ. ఇక్కడ చూడండి ధ్యానానికి ముందు ఎన్నున్నాయో. సరైన ఆసనం ఉండాలా? మరి ప్రాణాయామం అంటే మరి శ్వాస మీద ధ్యాస పెట్టాలా? మరి ప్రత్యాహార అంటే మన అంతరంగాన్ని మనం చూసుకోవాలా? ప్రత్యాహారం అంటే మరి ధారణ అంటే ఏకాగ్రత చూపెట్టాలా? ఈ వీటన్నింటి తర్వాతనే మనకి ధ్యానం అద్భుతంగా కుదిరి మన సూక్ష్మలోకల వాసుల్ని, మన ఆత్మలోకల వాసుల్ని మనం కలవడం అయితేనేమి, మరి వాటి యొక్క జ్ఞానం మనం తెలుసుకోవటం అయితేనేమి, ఇంకా మన సవికల్ప స్థితి నుంచి నిర్వికల్ప స్థితికి మనం రాగలిగిస్తేనే మనం పొందగలుగుతాము అని చెప్తున్నారన్నమాట మాస్టర్స్. మరి ఈ విధంగానే ఎవరున్నారు మనం చూద్దామా? ఈ విధంగానే మరి పతంజలి మహర్షి గారున్నారంట. మరి యోగేశ్వర తత్వాన్ని పొందిన శ్రీకృష్ణుల వారున్నారంట. మరి బ్రహ్మజ్ఞానాన్ని పొందిన జీసస్ క్రైస్ట్ ఉన్నారంట. మరి మహమ్మద్ ప్రవక్త ఉన్నారంట సత్యాన్ని తెలియజెప్పడానికి. మరి ఈ నలుగురు చెప్పిన ఈ విధానాలేంటో చూద్దామండి. మరి పతంజలి మహర్షి గారేమో మనకి ఇటువంటి ధ్యానానికి సంబంధించిన జ్ఞానాన్ని మనకి పంచారు. అయితే మరి కృష్ణుడేమో యోగులం ఎట్లా అవుతాం? యోగులం అవ్వడం అంటే స్థితప్రజ్ఞతగా ఎట్లా ఉన్నాం? మనకి పరిస్థితులు ఎన్నో మనల్ని మింగేసే స్థితిలో ఉన్నా గూడా మనం దాటుకుంటూ రాగలమా అనే దాన్ని యోగీశ్వర తత్వం అంటారు. మరి పతంజలి మహర్షి గారు మనకేమో ధ్యాన సాధనాదులు ఎలా ఉండాలని చెప్పి తెలియపరిచారు. మరి జీసస్ క్రైస్ట్ ఏమో బ్రహ్మజ్ఞానం ఎలా ఉండాలని నేర్పించారు మరి. మరి ఆయన ఏమన్నారు? నన్ను బాధపెట్టిన వాళ్ళని కూడా పసివాళ్ళుగా భావించి క్షమించి వేయము. వాళ్ళకి జ్ఞానం వచ్చేలాగా ఆ మార్గాన్ని ప్రసాదించండి అని కోరుకున్నారు. అదే బ్రహ్మజ్ఞానం అంటే. మనమందరం గూడా అటువంటి జీసస్ క్రైస్ట్‌లాగా అవ్వాలి అని అర్థం అన్నమాట. ఇక్కడ జీసస్ క్రైస్ట్‌లు అంటే మతం కిందకి ఎవరు చూడకూడదు మాస్టర్స్. అజ్ఞానులు మాత్రమే మతం కిందకి చూస్తారు. జీసస్ క్రైస్ట్ అనే అతను చాలా మహాయోగి, మహా బ్రహ్మజ్ఞాని. మనం బ్రహ్మజ్ఞాని అనే పాయింట్‌లోనే మనం జీసస్ క్రైస్ట్‌ని చూద్దాం. అయితే ఆయన పేరే అలా ఉంది గాబట్టి, ఆ పేరు ద్వారా మనం చెప్పుకోవడం జరిగిందే తప్ప, అక్కడ మతం అనే ప్రసక్తే లేదు. ఆయన యొక్క తత్వాన్నే మనం తీసుకోవాలి. ఆయనలో ఉన్న ఆ యొక్క బ్రహ్మ జ్ఞానాన్ని మనం తీసుకోవాలి అని చెప్తున్నారు మాస్టర్స్. మరి మహాత్మ ప్రవక్త ఏం చెప్పారు? సత్యం చెప్పారు. సత్యం అంటే ఏమిటి? మనం ఆత్మ స్వరూపులము, శరీరధారులం కాదు. మనం నిత్యం గూడా ఆనంద స్వరూపులుగా, ఆత్మ స్వరూపులుగా విరాజిల్లాలే తప్ప, మరి మనం ప్రాపంచికంగా శరీరధారులమే అని మనం భావించకూడదు. మరి అలాంటి శరీరం వద్దా? కావాలి. ఆత్మ ఉండి శరీరంలో ఒక స్థానంగా ఏర్పరుచుకొని, మనం ఇటువంటి జ్ఞానాన్ని పొందటానికి శరీరం అవసరమే. అందుకే శరీరాన్ని గూడా చక్కగా ఆహారంగా తీసుకొని, మరి శాకాహారమే పెట్టి హ్మ్. ఎంతవరకు భోంచేయాలో అంతవరకే భోంచేస్తూ, ఆ శరీరాన్ని చక్కగా ఆరోగ్యంగా కాపాడుకుంటూ ఉన్నప్పుడు, ఆత్మ తన యొక్క శక్తిని, తన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం శరీరం కావాలి. అందుకోసం శరీరం కావాలే గానీ, శరీరం అనేది శాశ్వతం కాదు అనే విషయాన్ని తెలుసుకుంటూ, శరీరాన్ని కాపాడుకుందాం. ఓకేనండి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మాస్టర్స్. ఇప్పుడు నేనే మీతో మాట్లాడుతూ ఉన్నాను. కొంచెం నీట్‌గా లేకుండా నీరసంగా ఉంటూ, నీరసంగా మాట్లాడుతూ మరి మొహం ఎట్లాగో ఉండి, జుట్టు ఎట్లాగో రేగిపోయి, ఎలాగో కూర్చొని మీకు 4 మాటలు మంచి మాటలు చెప్పాననుకోండి. ఏంటి ఈవిడ మనకు చెప్పే మనిషా? ఆవిడ ఎలాగుందో చూసుకుందా ఆవిడ అద్దంలో అనుకుంటారు. అంటే ఇక్కడ చూసే వాళ్ళకి శరీరపరంగా, ఆరోగ్యపరంగా నేను కనబడుతున్నారు. అదే విధంగా ఈ శరీరంలో ఉన్న ఆత్మ మరి ఆ యొక్క జ్ఞానం తెలుసుకోవడం ద్వారా ఆ యొక్క తెలుసుకున్న జ్ఞానాన్ని మరి అందరికి పంచుతూ ఉండటం ద్వారా ఈ శరీరంలో ఆత్మ తీసుకున్న ఆత్మశక్తి ఎంతో అద్భుతంగా మీకు నా యొక్క మాటల ద్వారా కనబడుతుంది. అవునా మాస్టర్స్? మరి ఈ శరీరం అనేది పరిపుష్టంగా లేకపోతే నేను ఇంతసేపు మార్నింగ్ నుంచి నేను జూమ్ క్లాస్‌లో ఉన్నాను. మాట్లాడుతూనే ఉన్నాను. కనీసం 3, 4 అవర్స్ నుంచి మరి ఇప్పటికి కంటిన్యూటీలో ఉన్నాను. కనీసం ఈ ఈ లోపు నేను మరలా మార్నింగ్ 5:00కి ఫేస్ వాష్ చేశానన్నమాట. ఇప్పుడే జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యేలా ఉంది. ఎందుకంటే మనకి బాతింగ్ ఏంటనుకుంటున్నారు? మనకి ఆత్మశక్తే మనకు బాతింగ్.
ఆ యొక్క వెలుగులు మాస్టర్సే మనకిస్తారనమాట. ఆ యొక్క వాక్కు మాస్టర్సే మనకిస్తారు. అందువల్ల మన శరీరం ఉంటేనే కదా ఆత్మశక్తి ఎలా ఉంటుంది? ఆత్మశక్తి ఎలా పొందుతామని చెప్పి చెప్పగలిగాను అంటే మీకు, ఈ యొక్క శరీరం ఉండబట్టే కదా! ఈ శరీరం శుభ్రంగాను, మరి మానసికమైన శుభ్రము, మరి బాహ్యంగా కనబడే శుభ్రము 2 రకాల శౌచాలు ఉండబట్టే, మనం యొక్క ఆత్మజ్ఞానం తెలుసుకునే అవకాశం మనకి ఇవ్వగలుగుతున్నారు. అవునా కదా అండి? అందువల్ల ఎవరైనా కానీ అందరూ ఆచరించదగిందే ఇది. ఆచరించవలసింది కూడా ఖచ్చితంగా. మరి అందరికి విధానాలేమైనా వేరుగా ఉన్నయ్యా? ఏమీ లేదు. అందరికి ఒకటే మార్గం. రకరకాల మార్గాలు లేనే లేవు. అందుకే త్యాగరాజ స్వామి ఏమన్నారంటే, మనకి "అన్ని నీవనచు అంతరంగమున తిన్నగా వెదికి తెలుసుకుంటినయ్యా." మరి ఒక్కొక్కళ్ళకి ఒక్కో మార్గం ఉంటే, ఒక మార్గం ఉంటే తీసుకోవడానికే మనుషులకి మనందరికీ గూడా మన జ్ఞానం సరిపోవటం లేదు. మరి రకరకాల మార్గాలుంటే ఒకటి తెలుసుకొని, ఒకటి తెలుసుకోక, ఒకటి అర్థమై, ఒకటి అర్థం కాక ఏ విషయం గురించి పరిపూర్ణమైన జ్ఞానం దేని గురించి ఉండదు మాస్టర్స్. అందువల్ల మాస్టర్స్ మనకు ఒకటే ఒక జ్ఞానం ఇచ్చారు. ఒకటే ఒక మార్గం ఇచ్చారు. ఆ మార్గం ఏంటంటే నీ అంతరంగంలోకెళ్ళి నువ్వు తెలుసుకో. అదే అందరికీ ఉన్న ఏకైక మార్గము. అంటే అన్నీ నీవనుచు. అంతా నువ్వే. అంతరంగంలో వెతుకుమయ్యా. అంటే ప్రత్యాహారంగా నీ యొక్క మనసుని అంతరంగంలో నిలిపి, నీవు సూక్ష్మమైన శరీరాలు, సూక్ష్మమైన సందేశాలు వింటూ ఉంటే, నువ్వు ఆత్మపరంగా ఎదుగుతూ ఉంటావు. ఆ ఆత్మపరంగా ఎదిగే విషయం గురించి నువ్వు తెలుసుకోవయ్యా. నేను తెలుసుకుంటిని. నువ్వు కూడా తెలుసుకోవయ్యా అని చెప్పి మనకి త్యాగరాజ స్వామి వారు మనకిట్లా ఆయన యొక్క పాటల ద్వారా తెలియపరిచారనమాట. మరి 2 రకాల మార్గాలు లేవు సత్యాన్ని కనుగొనడానికి అని చెప్పారు కదా! అంటే సత్యం ఒకటే. సత్యం ఒకటే కాబట్టి మన మాస్టర్‌లు ఎంతమందొచ్చినా కూడా సత్యమే చెప్తున్నారు. కానీ సత్యం చెప్పడానికి రకరకాల అనుభవాలుంటాయి గాబట్టి, వారి యొక్క అనుభవాల ద్వారా సత్యం ఎలా వాళ్ళు తెలుసుకున్నారనే విషయమే మనకిక్కడ వస్తుందనమాట. అయితే మరి ఆనాపానసతి ద్వారా లభ్యమయ్యే చిత్తవృత్తి నిరోధం ఒక్కటే సత్య మార్గమేనా? అవును. ఎందుకంటే మన ఆనాపానసతి ధ్యానంలో సత్యం ఏంటి అని జెప్పి వెతుకులాడే యొక్క మార్గం ఇందులోనే మనకు కనపడింది మాస్టర్స్. మరి సత్యం ఏంటి? సాధన ఏంటి? ధారణ ఏంటి? ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ఇయన్నీ విధానాలేమిటి? మన పతంజలి వారు మనకి రచించిన విషయాలన్నీ కూడా మనం ప్రాక్టికల్‌గా మన లైఫుల్లో మనం ప్రాక్టికల్‌గా సాధించి, శోధించి మరి వీటన్నింటిని తెలుసుకొని మనం వీటిని అనుభవించండి అని అందరికి పంచుతూ, వివరణలు ఇస్తూ ఈ యొక్క సత్యం అని గమనించి ఎంతోమంది మాస్టర్‌లు వచ్చి, ఇదిగో సత్యాన్ని నేను ఈ రకంగా అనుభూతి చెందాను అని నేను, ఇంకో మేడం వచ్చి ఈ సత్యాన్ని నేను ఇంకో రకంగా అనుభూతి చెందాను ఇంకో మేడము. అట్లాగే సరిత మేడం పొందిన సత్యం ఆమెకి ఇంకో రకమైన అవగాహన సత్యము. సత్యాలైతే ఒకటే. ఒక్కొక్కళ్ళ అనుభవాలు సత్యాన్ని తెలుసుకునే విధానం వారి యొక్క సాధనా బలాన్ని బట్టి ఉంటుంది. అంతే తప్ప మార్గం మాత్రం ఒకటే. సత్యం మాత్రం ఒకటే. అనే విషయాన్ని మనం తెలియపరుస్తున్నారు త్యాగరాజ స్వామి వారు. అవునా మాస్టర్స్? మరి దీన్నే ఇంకో కీర్తనలో ఏమన్నారంటే, మరి తలుపులన్నీ నిమిషమైనా నిలిపి, అంటే చిత్తవృత్తి నిరోధః అన్నారు కదా! తలుపులైనా అంటే మన ఆలోచనలన్నీ కూడా ఒక్క నిమిషమైనా లేకుండా ఉండగలరా? రోజు మొత్తం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. తలుపులన్నీ ఒక్క నిమిషమైనా నిలుపుతున్నారా? మరి ఆ ఒక్క నిమిషమైనా నిలపగలిగే సాధనలు నువ్వు చేస్తూ ఉంటే, మరి నువ్వు ధ్యాన సాధనలో గంటలు గంటలు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, మరి యొక్క మదిలోని తలుపులన్నీ అవన్నీ కూడా మనం నిలపగలిగే సాధనే చేస్తే గనక మనం సూక్ష్మమైన శరీరాలు కావచ్చు, మరి సందర్శనాలు కావచ్చు, ఆదేశాలు కావచ్చు, మనం అందరం పొందగలము అని తెలియపరుస్తున్నారండి. అవునా? మరి ఎవరైనా ఏ కాలంలో అయినా ధ్యాన శాస్త్రం, టెక్నాలజీ మాత్రం ఒకటే. పతంజలి యోగ చెప్పినట్లుగా యోగః చిత్తవృత్తి నిరోధః. ఇదే సుఖ ప్రాణాయామము. ఇదే ఆనాపానసతి. తద్వారా సహజమైన అతీంద్రియ శక్తులు మనకి లభిస్తాయి. అంటే ఈ యొక్క ధ్యానం చేసిన పిమ్మట మనకి అంతరంగంలో మనం ప్రవేశించిన తర్వాత మరి విశ్వమయ ప్రాణశక్తి మన అంతరంగంలో తీసుకున్న తర్వాత 72,000 నాడులు యాక్టివేషన్ అయ్యి మన యొక్క దివ్యశక్తి మరి ఉత్తేజితమైన తర్వాత మన సహస్రారంలో విశ్వమయ ప్రాణశక్తిని తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఏదైతే ఉందో మొత్తం నాడీ మండల శుద్ధి జరిగి, మనకి ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొందడం అనేది జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. మరి ఇదంతా జరగాలి అంటే మనకి ఆనాపానసతి ధ్యానంలో మాత్రమే మనకి మాస్టర్స్ ఇవ్వడం జరిగింది అని తెలియపరుస్తున్నారు.
తద్వారా యోగి, ఋషి అవుతాం. తద్వారా సమాధి స్థితి కలుగుతుంది. అంటే అన్ని సమాధానాలు లభించే స్థితి. మనం ఈ రోజున మన సబ్జెక్ట్ ఏంటంటే మాస్టర్స్ మనం నిర్వికల్ప స్థితిలో ఉన్నామా? సవికల్ప స్థితిలో ఉన్నామా? మరి ఇప్పటిదాకా మనం చేసే సాధనలు కావచ్చు, మనం వినే క్లాసులు కావచ్చు, మనం వెళ్ళే మరి ఎన్నో ధ్యాన మహాచక్రాలు వెళ్తూ ఉంటాం. ఎన్నో మాస్టర్‌ల సందేశాలు వింటూ ఉంటున్నాము. ఇంకా మనం సవికల్ప స్థితిలో ఉన్నామా? నిర్వికల్ప స్థితిలో ఉన్నామా? మరి ధ్యాన సాధనలు మనం ఏకాగ్రతతో చేస్తున్నామా? లేదా మరి మన యొక్క ప్రత్యాహార స్థితిని మన అంతరంగంలో మనం పొందుతున్నామా? లేదా? అనే విషయాన్ని మనం గమనించుకోవాలి అని చెప్పి నా యొక్క మనవి మాస్టర్స్. అందరం కూడా సవికల్ప స్థితి నుంచి నిర్వికల్ప స్థితికి వద్దాము. ప్రతి ఒక్కళ్ళం నిరంతరం ప్రయత్నం చేద్దాం. ఏ ఒక్క రోజో, కొన్ని రోజులో, సంవత్సరాలు కాదు మాస్టర్స్. మన మరణానంతరం వరకు కూడా ఇటువంటి ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. నిర్వికల్ప స్థాయిలో ఉండే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి అని చెప్పి మనం ఈ రోజున తెలియపరుచుకున్నారు మాస్టర్స్. మన ద్వారా చెప్పడం జరిగింది మాస్టర్స్. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన పర్యూష్ సరిత మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పద్మావతి గారికి, సుమా గారికి, పవిత్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం మనం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం మాస్టర్స్ అందరి చేత చేయిద్దాం. ఇంకొక విషయం మాస్టర్స్, పత్రి గారి కోరిక మేరకు, పత్రి మేడం కోరిక ఆశయం మేరకు మనకి వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని మేడం చెప్పారు మన బర్త్డే రోజున. అందరూ వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని సంకల్ప ధ్యానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. అందరం చేద్దాం, అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.